పెద్ద ఎత్తున పని చేయించి అక్కడ ప్రాణ నష్టాన్ని చాలా అంటే చాలా వరకు తగ్గించగలిగారు. వెంటనే స్పందించడం గానీ, సహాయక చర్యల కోసం వెంటనే వెళ్లడం గానీ, ముందుగా ప్రజలను అప్రమత్తం చేయడం, ఇవన్నీ కూడా మీరు అన్నట్టుగా ప్రాణ నష్టం చాలా వరకు తగ్గడానికి ఈ చర్యలే కారణం కదా. ఈ చర్యలు 100% కారణం. అదే జగన్మోహన్ రెడ్డి కనుక ఉంటే కోవిడ్ టైంలో కోవిడ్ విస్తరిస్తోంది అని తెలిసినప్పటికీ కూడా ప్రచారాలు ఆపకుండా నాయకులు ఎలా అయితే భజనలు చేయించుకుంటూ కోవిడ్ విస్తరణకు వైసీపీ నాయకుల ప్రధాన కారణాలు అయ్యారో, అలాగే క్వారంటైన్ సెంటర్స్, హాస్పిటల్స్ లో బెడ్లు ఏర్పాటు చేయకుండా ఎలా అయితే శ్మశానంలో చితులు ముందుగానే పేర్చాడు జగన్మోహన్ రెడ్డి. చరిత్రలో చెప్పుకోవాల్సిన విషయం మనం ఏ స్టేట్ లో లేదు, ఏపీ భారతదేశం మొత్తం మీద ఒక్క ఏపీలో మాత్రమే కోవిడ్ టైంలో శ్మశానాల్లో ముందస్తుగా చితులు పేర్చారు. నెక్స్ట్ వచ్చేసామో మళ్ళీ వెయిట్ చేయకూడదు, కాల్ చేసేయాలి, మళ్ళీ వెంటనే ఇంకొక చితి సిద్ధం చేయాలన్నట్లుగా హాస్పిటల్లో బెడ్లు సిద్ధం చేయాలి. పేషెంట్ వస్తాడు, ఆల్రెడీ ఫుల్ గా ఉంది, ఇంకో 10 బెడ్లు మనం ఎక్స్ట్రా వేద్దాము, మళ్ళీ పేషెంట్లు ఇబ్బంది పడకుండా అని చెప్పేసి హాస్పిటల్స్ లో బెడ్లు సిద్ధం చేయకుండా శ్మశానాల్లో పాడలు పేర్పించాడు జగన్మోహన్ రెడ్డి. అట్లాంటి సిచ్యువేషన్, అంత తెలివితేటలు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ నిజంగా ఈ వరదల టైంలో కనుక అతని గవర్నమెంట్ ఉంటే విజయవాడ చరిత్రలో వేలాదిగా ప్రాణాలు పోయాయి బుడమేరు పొంగటం మూలంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పలానా టైం పీరియడ్ అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఈ రాష్ట్రం. వాళ్ళుంటే ఇంకా బాగా చేసేవాళ్ళంట, ఇవి వాళ్ళు లేకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అంటున్నారు కదా. ఆ ఏడుపేద అధికారంలో ఉన్నప్పుడు ఎట్టుంటే బాగుండేదండి నిజంగానే. ఆ మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అని చెప్పేసి ఆగలిగారు ఈజీగానే. అవి వచ్చిన బోట్లు ఎవరు, ఈ ఫస్ట్ విషయము. రెండోది బుడమేరు ఆక్రమణలకు ఎవరి టైంలో గురైంది, ఎందుకని అధికారులకి డబ్బులు లంచాలకు చూయించి మరి అనధికారికి లేఅవుట్లు వేయించారు, ఎందుకని శ్మశానాల్లో వాగు ముంపు ప్రాంతాల్లోని జగనన్న కాలనీలు అని చెప్పి పేర్లు పెట్టేసి రూపాయి విలువ కూడా చేయని భూములని 10 రూపాయలకి ప్రభుత్వ ఖజానా మీద బిల్లేసి డబ్బులు మిగతా వైసీపీ నాయకులు తిని ప్రజలకు అంటగట్టారు అట్లాంటి భూములు. ఇవన్నీ నిజంగానే మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ గా కనుక చెప్పుకోవాల్సి వస్తే ఆ మ్యాన్ జగన్మోహన్ రెడ్డి. ఈ 60 రోజుల్లో ఇప్పుడున్న ప్రభుత్వం ఏమీ చేయలేదు. 5 ఏళ్లుగా నువ్వు చేసినటువంటి దౌర్భాగ్య పనులకి ఆ బుడమేరు ఆ సిచ్యువేషన్ క్రియేట్ అయ్యి ఆక్రమణలకు గురయ్యి వచ్చి జనం మీద పడేసి అంత దారుణం సృష్టించింది విజయవాడలో. మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అయితే ఆ మ్యాన్ జగన్మోహన్ రెడ్డి.